ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ వారం గనుక చూసుకున్నట్టయితే నిఖిల్‌కి ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి "నువ్వు యష్మిని వాడుకున్నావు, నువ్వు యష్మితో ఆడుకున్నావు" అంటూ చాలా రకాల మాటలు అన్నారు. దాంతో ఇక కుప్పకూలిపోయిన నిఖిల్ 2 రోజుల పాటు అన్నం కూడా తినలేదు. అయితే ఇక నాకు ఓట్లు కూడా వేయకండి అంటూ అక్కడ జనాల ముందుకు వచ్చి చాలా డిప్రెసివ్‌గా చెప్పాడు. ఇక ఆ తర్వాత నబీల్ ప్రోత్సాహంతో తిరిగి మళ్ళీ కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అయ్యి కొంచెం నిన్న టాస్క్‌లో ఆడటం జరిగింది. అయితే ఈరోజు నాగార్జున దాని గురించి నిఖిల్‌ని అడగడం కూడా జరిగింది. "నిఖిల్ ఏమైంది నీకు? నువ్వు మానసికంగా ఏమయ్యావు?" అంటే చెప్పలేని పరిస్థితుల్లో కన్ఫెషన్ రూమ్‌కొస్తావా అని అడగడం జరిగిందంట. అయితే కన్ఫెషన్ రూమ్‌కొచ్చిన నిఖిల్ చాలా బాధపడ్డాడు. "సార్ నేను నా గేమ్‌ని చాలా స్వచ్ఛంగా ఆడుతున్నాను. నేను అందరి ముందు అరుస్తూ, గట్టిగా కేకలు వేస్తూ నేనెవరికీ ఏమీ చెప్పలేను. నా నేచర్ అది. కానీ అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. నా నా మనుషులు అనుకున్న యష్మి, పృథ్వీ విషయంలో వాళ్ళు ఆడుకుంటున్నావు. నీ గేమ్ కోసం స్వార్థంగా ఆలోచిస్తున్నావు అని అనేసరికి బాధగా అనిపిస్తుంది సార్ అంటూ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటే, ఇక నాగార్జున ఏమంటాడంటే నిఖిల్ నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు. నువ్వెంత జెన్యూన్‌గా ఉన్నావు అనేది జనాలు చూస్తున్నారు. మేము చూస్తున్నాం. బిగ్ బాస్ చూస్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీలా ఉండు. నువ్వు హ్యాపీగా నీ గేమ్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. నీ మనసుకి ఏది న్యాయం అనిపిస్తే అదే చెయి. జనాలు నిన్ను ఇప్పటి వరకు ఉంచారు అంటే దే లవ్ యూ. సో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ మాత్రమే. నామినేషన్స్‌లో ఒక పాయింట్ అదంతే. నువ్వు డిఫెండ్ చేసుకున్నావు కదా! నిన్ను నువ్వు నిరూపించుకున్నావు కదా! నువ్వెందుకు బాధపడుతున్నావు అంటూ యష్మి విషయంలో తను పడుతున్న ట్రామా అంతా కూడా పాపం దిగమింగుకుని మళ్ళీ తిరిగి నార్మల్ మనిషయ్యాడు.